సార్ మీరు చిన్నపిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాము, చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వద్దు అంటారు కదా, అదే చిన్నపిల్లలు చదివే స్కూళ్ళ కాడ ఈ అవగాహన కార్యక్రమం పెట్టాలని నా సజెషన్ సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెము తెలుస్తుంది, తెలియని విషయాలు మనం చెప్పినట్టు అవుతుంది. అందుకని స్కూల్స్ కాడ మెయిన్గా పెడితే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అరే ఇట్లా పనిష్మెంట్ ఉంటుందంట, మనం నడపకూడదు, నడిపినా మళ్ళా జైలుకి తీసుకోపోతారు, లైసెన్స్ రద్దు చేస్తారు, లైసెన్స్ రాదు, ఇట్లాంటి అన్నీ ఉంటాయి. కాబట్టి స్కూల్స్ కూడా పెడితే మంచిది సార్. ఇంకొక సజెషన్ ఏంటంటే, మేము ఎంతైతే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతామో, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో, మీరు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున కానీ ట్రాఫిక్ పోలీసులకు కూడా నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు మాది పూడూరు ఇక్కడ విలేజ్ నుంచి రింగ్ రోడ్ వరకు మొత్తము వేర్ హౌజెస్ అయినాయి సార్. ఆ వేర్ హౌజెస్ వల్ల మొత్తము ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం రోడ్ మీదే పార్క్ చేసి ఎక్కడ వెళ్ళిపోతున్నారు డ్రైవర్స్ టిఫిన్స్కు దానికి దీనికి. దానివల్ల డైరెక్ట్ వచ్చి వాటికే గుద్దుకొని చనిపోవడం అట్లాంటివి జరుగుతుంది. మొన్న 6 months బ్యాక్ నేను ఒక రిసెప్షన్ వస్తున్నా సార్, 12 o'clock మునిరాబాద్ బస్ స్టాప్ దగ్గర అది బ్రేక్ డౌన్ అయింది కంటైనర్ వెహికల్. 12:31 అయింది సార్. అక్కడ నుంచి ఒక వెహికల్ అయినా స్పీడ్ వస్తూ 2-wheeler అయినా దాన్ని గుద్దుకొని చనిపోయింది సార్. అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా కొంచెము వాటిపైన ఇది చేయండి సార్. ఇంకొకటి ఏంటంటే, కల్లోకయ్య జంక్షన్ దగ్గర రింగ్ దగ్గర కూడా ఇంతకుముందు మీకు చెప్పిన సార్, అక్కడ ఎవరు ఉండట్లేదు. అక్కడ క్రాస్ చేయాలి, రోడ్ క్రాస్ చేయాలంటే చాలా భయంగా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ సిగ్నల్ పెట్టడం కానీ, లేదంటే ఎవరినైనా ట్రాఫిక్ పోలీసులను అరేంజ్ చేయడం కానీ చేయండి సార్ దయచేసి. సార్ నా యొక్క ఈ విజ్ఞప్తిని మన్నించి మీరు కొంచెం చూడండి సార్. థ్యాంక్ యూ సార్.